సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో ఇవాళ కూడా ఇంకో 2 సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాం. మరి ఇందుకు మనం రవీంద్ర నగర్ లో ఉన్న సుశీల గారింటికి వచ్చాం. మరి ముందుగా సుశీల గారిని పరిచయం చేసుకుని ఆవిడ పరిచయం చేసే రెసిపీస్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుశీల గారు. హాయ్ స్వాతి గారు. వెల్కమ్ టు రుచి చూడు అండి. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో మరి ఇవాళ మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీస్ ని ప్రిపేర్ చేయబోతున్నారు? ఎర్ర గుమ్మడికాయ శనగల కూర. ఇది చాలా హెల్దీ ఫుడ్. చాలా మంది గుమ్మడికాయని ఎక్కువగా ఇష్టపడరు కదా, సో ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఎర్ర గుమ్మడికాయ శనగల కూర నిజంగానే ఫస్ట్ టైం వింటున్నట్టుగా అనిపిస్తుంది. సో టేస్టీగా ఉంటుందా? చాలా బాగుంటుందండి. ఇది రోటీలోకి వాడుకోవచ్చు, తినొచ్చు, లేదంటే రైస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సంప్రదాయ వంటకం టైపా? అలాంటిదే అనుకోండి. ఓకే, సో ఇంకో రెసిపీ ఏంటి? ఇంకోటి డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు, రెండు కూడా చాలా వెరైటీ డిషెస్ ని పరిచయం చేయబోతున్నారు అన్నట్టు. అయితే సరే, మరి ఫస్ట్ ఏం చేస్తారు? హాటా స్వీటా? హాట్ చేస్తాను. ఫస్ట్ కర్రీ అయిపోయిన తర్వాత అప్పుడు స్వీట్. ఎర్ర గుమ్మడికాయ శనగల కూర. సో ఆల్మోస్ట్ వచ్చినట్టున్నాయి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అని. అయినా ఒకసారి చెప్పండి. శనగలు, ఆవాలు, జీలకర్ర, కారం, కరివేపాకు, సాల్ట్, పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ తురుము. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. తయారు చేసే విధానం ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. సో సుశీల గారు, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి అసలు? ఫస్ట్ చేయలేదు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. వెరీ గుడ్. ఆ ప్యాన్ సూపర్ పార్టిసిపెంట్ దొరికిందబ్బా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత నూనె ఎక్కువ పడుతుందా తక్కువ? మామూలుగా సరిపడేంత మన ఇష్టం. అది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లైట్గా. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర. కొంచెం వేడి కానివ్వండి, పర్వాలేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంటానండి ఇంజనీరింగ్ కాలేజ్లో. మాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి పేరు రిషభ, చిన్న అమ్మాయి పేరు రిషిత. పెద్ద అమ్మాయి LKG చదువుతుంది, స్కూల్కి వెళ్ళిపోయింది. చిన్న అమ్మాయి ఉంది. మీ వారి పేరు? మా వారు సత్యప్రసాదరావు, ప్రైవేట్ ఎంప్లాయీ అండి తను. ఓకే, సో క్యూట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అన్నట్టు. మీరు జాయింట్ ఫ్యామిలీనా? జాయింట్ ఫ్యామిలీ, కానీ అంటే మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడ ఏముండరు, మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉంటారు. అంటే ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అలా ఏం లేదు. వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటూ ఉంటారు. మా బావగారు వాళ్ళు దిల్షునార్లో ఉంటారు. ఇప్పుడు కొంచెం వేడి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. డైరెక్ట్ జీలకర్రనేనా? మామూలుగా మనం మినపప్పు, ఆవాలు? లేదండి, ఇందులో మనం కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. దీన్ని పప్పులు అవసరం లేదు. కొంచెం లైట్ గా. పిల్లలతో జాబ్ కష్టం కావట్లేదా? కొంచెం అలాగే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంటారా? ఇది ఎవరు సోంపు అది మాక్సిమం ఏ కర్రీస్ లో వేయరు, కానీ దీంట్లో కొంచెం సోంపు కూడా వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి దాంట్లో నూనె వేసి ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఆవాలు, ఆ తర్వాత మెంతులు, సోంపు వేసాం. గుర్తు పెట్టుకోండి, సోంపు కూడా. కొంచెం పచ్చిమిర్చి. ఓకే, సన్నగా తరుక్కుని, అంటే పొడుగ్గానే ఇలా తరగాలి ఇష్టం, అది మనం ఇంట్రెస్ట్ బట్టి. కొంచెం సన్నగానే తరుపుకోవచ్చు. అది కొంచెం మూత పెట్టండి, మన పైన తెల్లకుండా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఓకే, సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మా పిల్లలతోనే సరిపోతుందండి. ఇంకా నేను ఫ్రీ టైం అంటే ఎలా ఉంటుందమ్మా అని అడుగుతారా? ఇంకా కొంచెం అప్పుడప్పుడు కొంచెం ప్రిపరేషన్, అంటే స్టూడెంట్స్ ఏమైనా క్వశ్చన్స్ అవి అడుగుతుంటారు కదా, కొంచెం డిఫికల్ట్, అలాంటప్పుడు బుక్స్ అవి రిఫర్ చేస్తుంటాను కొంచెం టైం దొరికితే. ఇంజనీరింగ్ నాది ఇంజనీరింగ్ అయిపోయి 2005లో అయిపోయింది. 2008లో ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఇదే ఫీల్డ్ అనమాట. కరివేపాకు వేసుకుందాం అందులో. ఇంకా కొంచెం మూత పెట్టండి. టీచింగ్ ప్రొఫెషన్ బాగుంటుంది కదండి, బాగా ఎంజాయ్ చేస్తాం. కొంచెం చూద్దాం అటు ఇటు. తెలుపుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. వేగిపోయింది. కొంచెం పసుపు వేయలేదు మీరు? వేస్తే. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంటాయి మీ కాలేజ్? మామూలు కాలేజ్ అయితే 9:30 to 3:30 ఉంటుంది. సో మా కాలేజ్ బస్సెస్ అవి 7:30 ఏరియాని బట్టి ఉంటుంది. అంటే కొంచెం దగ్గర ఉంటే 7:30కే స్టార్ట్ అవుతుంది. నేను 8:30 కల్లా వెళ్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత ఓకే దగ్గరికి అయింది. ఓకే, దీంట్లో కొంచెం శనగలు వేసుకుందాం. ఫాస్ట్గానే అయిపోతున్నట్టు ఇదంతా. అన్ని రెడీగా ఉంటే కొంచెం ఎక్కువనే వేసుకుందాం. అంటే మనం ఇప్పుడు మీరు శనగలు ఉడకబెట్టుకున్నారా? అవునండి, ఫస్ట్ కొంచెం ఒక 2 hours నానబెట్టేసి తర్వాత దాన్ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఓకే, అసలు ఎవరు ట్రై చేయలేదు, కానీ ఎవరైనా శనగల కూర కూడా చేస్తే బాగుండేదేమో. ఇప్పుడు ఇది చూస్తుంటే ఐడియా వస్తుంది.
ఇంట్లో మేము చేసుకుంటాం రెగ్యులర్ గా. అవునా? శనగల కూర బాగానే ఉంటుంది. ఓకే. అంటే ఆల్రెడీ ఉడికినవే, అంటే అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా వాటికి పట్టాలి కదా, బాగుంటుందని. ఓకే. సో ఇప్పుడు ఉప్పు వేసి ఉడికించారా మీరు? కొంచెం లైట్ గా ఉప్పు వేసి ఉడికించాను, అందుకని ఇప్పుడు వేయట్లేదు. లాస్ట్ లో ఉప్పు ఇది కారం అది వేస్తాం కదా. ఓకే. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఈ రెసిపీ ప్రిపరేషన్లో ముందు స్టవ్ వెలిగించుకున్నాం, ఆ తర్వాత బాండీ పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె వేసి ముందుగా జీలకర్ర, ఆ తర్వాత ఆవాలు, తర్వాత సోంపు వేసి కొద్దిగా కలిపినట్టు చేసిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, దెన్ కరివేపాకు వేసాము. ఆ తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉన్న శనగలు అంటే 2 hours ముందు నానబెట్టి ఆ తర్వాత కొంచెం ఉప్పేసి ఉడికించుకున్న శనగల్ని కూడా వేసి కాసేపు మూత పెట్టాం. నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఓకే. కొంచెం లైట్గా, ఎక్కువ వద్దు. మీరు ఏ వంటకాలు బాగా చేస్తారు? స్పైసీగా చేస్తారా లేకపోతే మా వారికి అయితే హాట్ ఎక్కువ ఇష్టం, స్వీట్ పెద్దగా ఇష్టం తినరు. సో కాబట్టి ఎక్కువ హాట్కే ప్రిఫర్ చేస్తాను. పెళ్లికి ముందు నుంచి మీకు వంటకాలు వచ్చా? లేదండి, నేను బీటెక్ ఇక్కడే హైదరాబాద్లోనే చదివాను. ఓకే. కాబట్టి నాకేం పెద్దగా వంటలు, మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి దగ్గరే కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఈ వంట ఎవరు నేర్పారు? అత్త వాళ్ళ, అమ్మగారు వాళ్ళదా? అంటే మా ఫ్రెండ్ చెప్పారనమాట ఇది. ఓకే. వాళ్ళది కాదు, వీళ్ళది కాదు. అంటే గుమ్మడికాయ చాలా జనరల్ గా పెద్దగా ఎవరు తినరు కదా. అవును. సో అందుకని ఇది ఇలా ట్రై చేస్తే బాగుంటుందంటే సరే ఒకసారి ట్రై చేసాము, బాగుంది. అందుకని మీ దగ్గర చేసి చూపిస్తున్నాను. సో దీనికి పచ్చి మామిడి తురుము కూడా వాడాలి. తర్వాత శనగలు అయిపోయిన తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలు మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. సో బుక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే ఇంకా అకాడమిక్ కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటారా? అలా ఏం లేదండి, నాకు సంగీతం అలాంటివంటే ఇష్టం. అన్నమయ్య కీర్తనలు అలా కొంచెం ట్రై చేస్తాను. అలవాటు ఉందండి. నేర్చుకున్నారా సంగీతం? కొద్ది అంటే ఎక్కువ ఇయర్స్ ఏం నేర్చుకోలేదు, ఒక 1 year నేర్చుకున్నాను, కుదరలేదు అనమాట. తర్వాత జాబు, నెక్స్ట్ పిల్లలు, ఇదంతా అయ్యేసరికి నాకు టైం సెట్ అవ్వలేదు అనమాట. ఓకే. ఓకే. కొంచెం సో మళ్ళీ కొంచెం పిల్లలు పెద్దగా అయ్యాక ట్రై చేయొచ్చు కదా. ఇంకా అప్పుడు మా పిల్లలకి నేర్పించాలి. ఇంకా నేను ఎందుకు, ఇంకా వాళ్ళ కోసం నేను కూడా కొంచెం అలా నేర్చుకుంటే వాళ్ళకి ఖాళీ టైంలో వాళ్ళకి చెప్పడానికి అది బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నా, ఎందుకంటే ఇది కొంచెం మగ్గాలి కదా. ఇది తురుము కూడా వేసినాక మామిడికాయ తురుము వేసి ఆ తర్వాత వాటర్. ఓకే. ఎంత టైం పడుతుంది నార్మల్గా ఈ రెసిపీ ప్రిపరేషన్? 15 minutes. అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే 15 minutes సరిపోతుంది. ఓకే. అంటే కొంచెం మన ఇష్టం అనమాట, ఇది టేస్ట్ కోసం. ఎందుకంటే గుమ్మడికాయ ఆల్రెడీ తీయగా ఉంటుంది కొంచెం. ఓకే. సో దానికి కొంచెం పులుపుగా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అందుకోసమని కొంచెం మనం మామిడికాయ అది తినేదాన్ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు పులుపు అంటే ఇష్టం పడని వాళ్ళు కొంచెం లైట్గా వేసుకోవచ్చు. మరి అంటే మామిడి తురుము అన్ని వేళల్లో దొరికే ఛాన్స్ ఉండదు, అన్ని ప్లేస్ లేదు. ఈ కాలంలో అన్ని టైంలో దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉగాది దగ్గర వస్తుంది కాబట్టి అంటే కాదు, అందుకే నేనేమంటున్నానంటే ఇన్ కేస్ అలాంటి టైంలో నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మేము యాక్చువల్గా మేము రెడీ చేసినప్పుడు నిమ్మకాయ రసం వేసుకొని చేసుకున్నాము. సో మామిడికాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మీరు ప్రాక్టికల్ గా ట్రై చేయండి. కొంచెం వాటర్ వేయండి. సో మొత్తానికి ఇది మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న వంట. ఇట్లకి అంటే ఫ్రెండ్స్ దగ్గర వంటలు నేర్చుకోవడం అట్లాంటిది హాబీనా? అంటే కొంచెం మా కొలీగ్స్ అందరం కలిసి లంచ్ చేస్తాం కదా కాలేజ్లో. లంచ్ చేసినప్పుడు వాళ్ళు వేరే వేరే కూరలు తెచ్చుకుంటాం కదా, అందరం కర్రీస్ తెచ్చుకొని షేర్ చేసుకొని తింటాం. ఆ టైంలో ఏదైనా కొత్తగా అనిపించినప్పుడు ఇది ఎలా చేసావు ఏంటి అని మా ఫ్రెండ్స్ని అడుగుతాను. ఇంటికి వచ్చాక ఒకసారి ట్రై చేస్తాను అట్లా. ఇంకా నేను ఏదైనా వెరైటీగా చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు, అలా షేర్ చేసుకుంటుంటాము. ఇంకా మా పిల్లల కోసం నేను మ్యాక్సిమం ఆల్రెడీ పిల్లలు ఉన్న కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మా పెద్దమ్మాయి అస్సలు ఫుడ్ తినదు, అసలు ఏమి తినదు. అందరూ ఏమనుకుంటారు, ఏదో కొంచెం తింటుందేమోలే అనుకుంటారు, అసలు ఏమి తినదు తను. ఇంకా రైస్లో వెజిటబుల్స్ అయితే అసలు ఏం తినదు, ఓన్లీ బెండకాయ కూర కావాలి తనకు అంతే. అది కూడా ఎవరు ఎట్లా అంటే ఒకసారి ఎప్పుడు నేను అన్న బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అని. 4 years అయ్యి 5th year స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అందుకని అదొక్కటే కొంచెం తింటది అనమాట. ఓకే ఇది మ్యాథ్స్ వస్తుంది మమ్మీ, నాకు బెండకాయ చేయబెట్టంటే. ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమీ తినదు. ఇంకా దానికోసం ఏమైనా ఇలా లడ్డూలు, ఫ్రూట్స్, అసలు ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ అయితే అసలే తినదు. ఇంకా ఓన్లీ బనానా లేదంటే యాపిల్ ఇట్లాంటివి ఎక్కువ కొంచెం లైట్ గా, అది కూడా 1 day తింటే ఒక 1 week వరకు తినదు. ఇంకా అలా ఉంటుందని తన కోసం స్నాక్స్ అవి ట్రై అలా ట్రై చేస్తూ ఉంటాను. స్నాక్స్ కొత్తవి
ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కారం వేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం మనం సాల్ట్ అది వేయలేదు కదా, కారం సాల్ట్ సరిపడంత. ఓకే. దానికి కొంచెం కారం వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ కారం అనిపిస్తుందేమో. మూత పెట్టేద్దామా? కొంచెం ఉడకాలేమో కదా, కొంచెం మగ్గితే తర్వాత ఇంకా బాగా ఉడుకుతుందేమో కదా. ఓకే. హాబీస్ వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయి? సింగింగ్, డాన్సింగ్, అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుండే యాజ్ ఎ స్టూడెంట్. యాజ్ ఎ స్టూడెంట్ గా. ఇంకా తర్వాత అంటే మా పాప అడుగుతూ ఉంటది ఎప్పుడైనా, తనకు నేర్పించడం కోసం సరదాగా. అట్లా అంటే ఏంటి, కూచిపూడి లాంటిది? లేదు, క్లాసికల్ ఏమో అంత పర్ఫెక్ట్ గా ఏం రాదు, అన్ని కొంచెం తక్కువే నేర్చుకున్నాను అనమాట. ఒక 1 year అట్లా. అన్ని రావు అనకుండా అట్లా అనమాట. పెట్టారా? అంటే పిల్లల కోసమైనా ఏదో ఒకటి, ఇది తెలుసా మమ్మీ అంటే తెలీదు అని చెప్పకుండా వాళ్ళ కోసం అన్నట్టు. ఇంకా సింగింగ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కువ ఇప్పుడైతే ఎక్కువ అన్నమయ్య కీర్తనలు అలాంటివి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. ట్రై చేస్తా. ఒక కీర్తన ఏదో కొంచెం పర్ఫెక్ట్, మిగతా అన్ని ఏదో కొంచెం లైట్ గా. సుశీల గారు, కూర పరిస్థితి ఏంటి చూద్దామా? దగ్గరికి అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఇంకా లాస్ట్ లో కొంచెం కొబ్బరి తురుము వేసుకుందాం. లాస్ట్కి వచ్చేసింది ఇంకా. ఓకే, కొబ్బరి తురుము వేసుకుందాం కొంచెం. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫైనల్కి వచ్చేసినట్టే కదా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం మనం గ్రేవీలా కావాలనుకున్నా కూడా కొంచెం వాటర్ వేసుకొని కాసేపు మగ్గితే సరిపోతుంది. లేదు చపాతీలో కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవాలా? చపాతీలో కావాలనుకున్నా ఇలా చేసుకోవాలి. డిష్ అవుట్ చేసుకోవడమేనా? ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఓకే, మీదేనా ఈ క్రియేటివిటీ? నైస్, చాలా బాగుంది, చక్కగా డిజైన్ కూడా కదా. ఇందులోకి మనం స్టవ్ బంద్ చేసేద్దాం. ఓకే, దీన్ని ఎందుకు ఎర్ర గుమ్మడికాయ అన్నారో కదా? అంటే అలా కాదు, అంటే గుమ్మడికాయల్లో 2 types ఉంటాయి కదా. ఒకటి బూడిది గుమ్మడికాయ, అది పచ్చగా ఉంటుంది కొంచెం. ఇదేమో లోపల బాగా పండితే ఎర్రగానే ఉంటుంది. ఇది మనం కూర కాబట్టి ఇలా కొంచెం కాయలాగా తీసుకోవాలి. ఎర్ర గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సుశీల గారు ప్రిపేర్ చేసిన ఎర్ర గుమ్మడికాయ శనగల కూర నా చేతిలో రెడీగా ఉంది. సో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా బరువుగా ఉంది. ఫస్ట్ లెట్ మీ కీప్. చాలా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే గుమ్మడికాయ టేస్ట్ కంటే కూడా మామిడికాయ టేస్ట్ బాగా హైలైట్ అయింది. అండ్ పచ్చి కొబ్బరి, శనగలు అందరికీ ఫేవరెటే కదండి. కొంచెం ఉప్పేసి ఉడికించుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి మొత్తానికి ఈ గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ శనగల కూర చాలా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా వీటిలో ట్రై చేయండి. సుశీల గారు, గుమ్మడికాయ కూర, ఊరికే గుమ్మడికాయ అన్నది ఏంటి, ఎర్ర గుమ్మడికాయ శనగల కూర చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.